ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులకు సంబంధించి భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈరోజు కీలక ఆదేశాలు ఇవ్వటం జరిగింది. జగన్ కేసులు రోజువారీ విచారణ జరగాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ రోజువారీ విచారణ ఎందుకు ప్రారంభం కావట్లేదు అనేటువంటి విషయాలు కోర్టుకు తెలియజేయాలని, దీనికి సంబంధించి క్రింది కోర్టుల్లో ఉన్నటువంటి డిశ్చార్జ్ పిటిషన్లతో పాటుగా తెలంగాణ హైకోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి కేసులు, అలానే సిబిఐ ఈడీ కేసులకు సంబంధించినటువంటి వివరాలు అన్నింటినీ కూడా ఒక చార్ట్ రూపంలో పొందుపరిచి సిబిఐ కేసులు విడివిడిగా, అలాగే ఈడీ కేసులు విడివిడిగా అన్నింటినీ ఒక చార్ట్ రూపంలో ప్రిపేర్ చేసి సుప్రీంకోర్టులో పొందుపరచాలని, ఈ అఫిడవిట్లో ఇచ్చినటువంటి వివరాలను ఈ చార్ట్లో పొందుపరిచినటువంటి వివరాలను పరిశీలించిన తర్వాత రోజువారీ విచారణను ఏవి ఆటంకపరుస్తున్నాయి అనేటువంటి దాని మీద ఒక నిర్ణయానికి వస్తామని, దాని ద్వారా నిర్ణయం తీసుకోవటం జరుగుతుందని, దీనికి గాను 2 వారాల గడువిస్తున్నామని, డిసెంబర్ 13వ తేదీలోగా వీటన్నింటినీ ప్రిపేర్ చేసి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వటం జరిగింది.